హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలోని స్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మనం రైట్ చేసే ముందు ఫస్ట్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. కొన్ని సెక్షన్స్ అనేవి మ్యాండేటరీగా యూజ్ చేయాలి, కొన్ని సెక్షన్స్ ఆప్షనల్గా ఉంటాయి. డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్స్ బట్టి యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రాంలోని మెయిన్లీ 6 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటేంటో చూద్దాం. ఫస్ట్ వన్, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి, డాక్యుమెంటేషన్ సెక్షన్. నెక్స్ట్ లింక్ సెక్షన్, డెఫినిషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ సెక్షన్, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఈ 6 సెక్షన్స్ ఆర్ సెక్షన్స్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్, డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటి అంటే, మనం కామెంట్ ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడు కామెంట్స్ రాస్తాం అనమాట. ఈ కామెంట్లోని మనం రైటర్ నేమ్ అవ్వచ్చు, లేదంటే ప్రోగ్రామ్ రిలేటెడ్గా ఒక కంటెంట్, దాని యొక్క మీనింగ్ని డిక్లేర్ చేయొచ్చు, నెక్స్ట్ డేట్ రాయొచ్చు. ఇలా డిఫరెంట్గా కామెంట్ రాస్తాం కదా, సో దాన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అని అంటామంట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింగిల్ లైన్ కామెంటు, మల్టీ లైన్ కామెంటు. ఈ కామెంట్ అనేది మనం ప్రోగ్రాంలో రైట్ చేసేటప్పుడు కంపైలర్ని దీన్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. జస్ట్ మనం కామెంట్ అనేది ఇండికేషన్, ఒక ఏదైనా మీనింగ్ అనేది చెప్పడానికి, ఇండికేట్ చేయడానికి కామెంట్ యూజ్ చేస్తాం అనమాట. ఈ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ అంటే ఒక్క లైన్ మాత్రమే మనం కామెంట్ ఇచ్చినట్టయితే దాన్ని సింగిల్ లైన్ కామెంట్ అని అంటాం. ఆ సింగిల్ లైన్ కామెంట్ రైట్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్లో 2 స్లాసెస్ మనం ఇలా రాసి మన టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తాం. ఇలా ఒక సింగిల్ లైన్ రాస్తే దాన్ని సింగిల్ లైన్ కామెంట్ అని అంటాం. నెక్స్ట్ అలా ఒక లైనే కాకుండా మల్టిపుల్ లైన్స్ కామెంట్ మనం యూజ్ చేసినట్టయితే, ఇక్కడ చూడండి, ఇది మల్టిపుల్ లైన్ అంటే ఫస్ట్ స్లాష్ స్టార్ మనం ఏదైతే కామెంట్ రాస్తామో రాసిన తర్వాత ఎండింగ్లో మళ్ళీ స్టార్ స్లాష్. సింగిల్ లైన్ కామెంట్ అయితే డబుల్ స్లాసెస్ మనం పెడతాం. మల్టీ లైన్ కామెంట్కి అయితే స్లాష్ స్టార్ కామెంట్ నెక్స్ట్ స్టార్ స్లాష్తో ఎండ్ చేస్తాం. సో ఇది డిఫరెన్స్ సింగిల్ లైన్ కామెంట్కి, మల్టీ లైన్ కామెంట్కి. దీన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ కూడా ప్రోగ్రామ్ చూద్దాం ఎండింగ్లో. నెక్స్ట్ వన్, లింక్ సెక్షన్. లింక్ సెక్షన్ అంటే ఏంటంటే, మనం రైట్ చేసిన ప్రోగ్రామ్కి సిస్టమ్ లైబ్రరీకి లింక్ చేస్తాం అనమాట. అలా అయితేనే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, హెడర్ ఫైల్స్ యూజ్ చేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ డెఫినేషన్ చూద్దాం. ద లింక్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ ది హెడర్ ఫైల్స్ వైల్ కంటైనింగ్ ఫంక్షన్స్ prototype of standard library functions which can be used in program. Header file also consists of the macro declaration. Example, link section ki every program starting with the header files C language, like C language ఇవన్నీ. as include stdio.h, దీన్ని ప్రీ ప్రాసెసర్ అని కాల్ చేస్తాం. stdio.h ఫుల్ మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని మీనింగ్ అంట. ఇది మ్యాండేటరీ. సో ఇలా మనం లింక్ అనేది కనెక్ట్ చేస్తాం మనం రైట్ చేసిన ప్రోగ్రామ్కి. నెక్స్ట్ సిస్టమ్ లైబ్రరీ ఉన్న హెడర్ ఫైల్స్ యూజ్ చేసి దీన్ని లింక్ సెక్షన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ డెఫినేషన్ సెక్షన్. డెఫినేషన్ సెక్షన్ అంటే ఏంటి అంటే, ద డెఫినేషన్ సెక్షన్ డిఫైన్డ్ ఆల్ సింబాలిక్ కాన్స్టెంట్. ఏ సింబాలిక్ కాన్స్టెంట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ గివెన్ టు ఏ నేమ్ విచ్ కాంట్ బి చేంజ్డ్ ఇన్ ప్రోగ్రామ్. మనం సింబాలిక్ కాన్స్టెంట్ యూజ్ చేసి ఈ డెఫినేషన్ సెక్షన్ యూజ్ చేస్తామంట. అంటే ఒక్కసారి మనం వన్స్ డిఫైన్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది డస్ నాట్ చేంజ్, కాన్స్టెంట్ పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట, చేంజ్ అవ్వదు. సో దాన్ని ఎగ్జాంపుల్ యాజ్ డిఫైన్ అని క్లిక్ చేసి ఇక్కడ P1 3.14 అని ఇచ్చాం కదా, ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, దీన్ని మరి ఇంకా చేంజ్ చేయలేం అనమాట. దీన్ని డెఫినేషన్ సెక్షన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్, గ్లోబల్ డిక్లరేషన్. అంటే మనం మెయిన్ ఫంక్షన్ రైట్ చేస్తాం కదా, మెయిన్ ఫంక్షన్ బయట మనం డిక్లేర్ చేస్తాం, దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అని కాల్ చేస్తాం. ఎంటైర్ ప్రోగ్రామ్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ డిక్లేర్డ్. అంటే మనం గ్లోబల్ డిక్లరేషన్ ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్ బయట డిక్లేర్ చేసామో దాన్ని ఎంటైర్ ప్రోగ్రామ్ మనం యాక్సెస్ చేయొచ్చు. అటువంటి వాటిని మనం గ్లోబల్ డిక్లరేషన్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో చూద్దాం ఎండింగ్లో. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ సెక్షన్ మెయిన్ ఫంక్షన్.
ఎవ్రీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ స్టార్టింగ్ ఆన్ మెయిన్ ఫంక్షన్తోనే ఏ ప్రోగ్రామ్ అయినా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మ్యాండేటరీ మన ఎంత ప్రోగ్రామింగ్ రాసినా మెయిన్ ఫంక్షన్ లేకపోతే ఆ ప్రోగ్రామ్ అంతా రాంగ్ అవుతుందన్నమాట. సో మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం. ద మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ఎనీ సి ప్రోగ్రామ్. ద కంపైలర్ స్టార్ట్ ది ఎగ్జిక్యూషన్ సి ప్రోగ్రామ్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. కంపైలర్ ఎప్పుడైనా మెయిన్ ఫంక్షన్ నుండి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఇట్ హ్యాస్ 2 పార్ట్స్. మెయిన్ ఫంక్షన్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిక్లరేషన్ పార్ట్, సెకండ్ వన్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్ అంటే ఏంటంటే మనం వేరియబుల్స్ని, వాల్యూస్ని, కాన్స్టెంట్ని డిక్లేర్ చేస్తాం కదా, సో దాన్ని డిక్లరేషన్ పార్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే వాల్యూస్ డిక్లేర్ చేస్తున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూటబుల్ పార్ట్లోని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట కంపైలర్ చేత. సో దాన్ని ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అని కాల్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ ఫంక్షన్, నెక్స్ట్ ఇది ఫస్ట్ డిక్లరేషన్ పార్ట్, నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఓకేనా. ఈ మెయిన్ ఫంక్షన్కి 2 ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఉంటుంది. మన ఏ ఫంక్షన్స్ అయినా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లోనే డిక్లేర్ చేస్తాం. సో ఇది మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ప్రోగ్రామ్ సెక్షన్ అంటే లాస్ట్ సెక్షన్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసాం కదా, మెయిన్ ఫంక్షన్ బయటని మనం డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి ఎక్స్ట్రాగా ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తే దాన్ని సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అని కాల్ చేస్తాం అనమాట. దీన్ని కొన్నిసార్లు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా కాల్ చేస్తాం. డెఫినేషన్ చూద్దాం. ద సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ కంటైన్స్ ఆల్ ది యూజర్స్ డిఫైన్ ఫంక్షన్స్. ఏ కంప్లీట్ అండ్ ఫుల్లీ ఫంక్షన్స్ సి ప్రోగ్రామ్ కెన్ బి రిటర్న్ వితౌట్ యూస్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ సి ప్రోగ్రామింగ్, బట్ ది కోడ్ మే బి redundant, inefficient if user defined function are not used for the complex programs. మనం మెయిన్ ఫంక్షన్ బయటనే ఏదైనా ఫంక్షన్ మనం డిక్లేర్ చేసినట్టయితే దాన్ని సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అని కాల్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. అండ్ ఇక్కడ స్టార్టింగ్ మెయిన్లోని /* అని పెట్టాం కదా, అంటే మల్టీ లైన్ కామెంట్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఏంటి, సి బేసిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్డ్ అంటే స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఆథర్ నేము, డేట్ కూడా మెన్షన్ చేస్తాం. సో ఇలా మల్టిపుల్ లైన్స్ ఉంటే దాన్ని మల్టీ కామెంట్ అంటాం. దాన్ని /* అండ్ స్టార్టింగ్ చేస్తాం, ఎండ్ అనేది */తో ఎండ్ చేస్తాం అనమాట. అదే సింగిల్ లైన్ కామెంట్ అయితే ఇలాగ 2 స్లాసెస్ పెట్టి మనం ఒక కామెంట్ని రాస్తాం అనమాట. దీన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అని కాల్ చేస్తాం. అంటే మనం ఒక ఆథర్ నేమ్ కానీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా రాయాలి అనుకుంటే దాన్ని కామెంట్ అంటాం అనమాట. సింగిల్ లైన్, మల్టిపుల్ కామెంట్ అని చెప్పుకున్నాం కదా, సో అది. నెక్స్ట్ /include stdio.h అంటే దీన్ని లింక్ సెక్షన్ అని అంటాం, ముందుగా చెప్పుకున్నాం కదా. సో అది మన ప్రోగ్రామ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నెక్స్ట్ సెక్షన్లో చెప్పుకుందాం. ఇది జస్ట్ మనం డిఫరెంట్ సెక్షన్స్ గురించి చెప్తాను. ఇక్కడ లింక్ సెక్షన్ అంటే హెడర్ ఫైల్స్ యూజ్ చేసి మనం రాసిన ప్రోగ్రామ్కి నెక్స్ట్ సిస్టమ్ లైబ్రరీకి కనెక్ట్ అయ్యి మన కంపైలర్ అనేది ఇక్కడ రన్ చేయాలి కదా, సో హెడర్ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్ టోటల్ అంటే మనం మెయిన్ ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం కాబట్టి దీన్ని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అని కాల్ చేస్తాం. ఇది ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడైనా మనం ఒకసారి డిక్లేరేట్ చేసిన తర్వాత ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలా మెయిన్ ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్ అంటే ఒక ఫంక్షన్ని డిక్లరేషన్ అని చేసాం, ఒక ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫంక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు మెయిన్తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి 2 ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, చెప్పాను కదా. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యన మనం డిక్లరేషన్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఆల్రెడీ మనం గ్లోబల్ డిక్లరేషన్ చేసాం కదా, అది మనకి డిక్లరేషన్ పార్ట్ కింద వస్తుంది. సపోజ్ ఇంట్ ఏబి అని వాల్యూస్ ఇస్తాం కదా, అలాంటి వాటిని మనం డిక్లరేషన్ సెక్షన్ అంటాం అనమాట. ఇప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేసినట్టయితే దాన్ని ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ అని కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంట్ సమ్, ఇంట్ ఏ, ఇంట్ బి ఇవ్వంది కదా, ఇది ఎక్స్ట్రాగా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో దాన్ని మనం సబ్ ప్రోగ్రామ్ ఫంక్షన్ అని సెక్షన్ అని అంటామని కాల్ చేసుకున్నాం కదా. సో దీన్ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ రిటర్న్ a+b అని ఉంది కదా, రిటర్న్ చేయమంటుంది. సో దీన్ని డెఫినేషన్ సెక్షన్ అని కాల్ చేస్తాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్.
మీ ఇంకా ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.